హలో సబ్స్క్రైబర్స్, దిస్ ఈజ్ సూర్య. మనం ఇప్పుడు ప్రజెంట్ ఏషియన్ సత్యమాల్ ఆపోజిట్లో ఉన్నాం. ఇక్కడ మనకి ఐఫోన్ 16 ప్రో లాంచ్ అనేది చేయడం జరిగింది. ఈ ఐఫోన్ 16 ప్రో లాంచ్ అనేది మనకి N4U అనే గ్యాడ్జెట్ షాప్లో చేయడం జరిగింది. ఈ N4U గ్యాడ్జెట్ షాప్లో లాంచ్ కాబోయే ఐఫోన్ 16 ఫోన్ని లాంచ్ చేయడానికి మన సెలబ్రిటీస్ అయిన బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ ఇనయా సుల్తానా గారు రావడం జరిగింది. సో ఆవిడతో మాట్లాడించే ప్రయత్నం చేసి ఆవిడ ఫేవరెట్ సిరీస్ ఏంటో, అలాగే ఇప్పుడు లేటెస్ట్ రాబోయే ఇప్పుడు జరుగుతున్న బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లో ఆవిడ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మనం అడిగి తెలుసుకుందాం. హౌ ఆర్ యూ ఫీలింగ్? మీరు ఐఫోన్ 16 లాంచ్ చేశారు కదా, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఐఎమ్ సో హ్యాపీ అండి, ఫీలింగ్ గ్రేట్ఫుల్. ఐఫోన్ 16 సిరీస్ మన అమీర్పేట్ N4U మొబైల్స్ లో లాంచ్ ఈ రోజు చేయడం జరిగింది. వరల్డ్ వైడ్ గా కూడా ఈ రోజే లాంచ్ అయింది. ఆంధ్ర తెలంగాణలో ఐఫోన్ సిరీస్ ఇక్కడే ఫస్ట్ లాంచ్ అయింది అనమాట. ఐఎమ్ హ్యాపీ. అండ్ 16 ఐఫోన్ అనేది ఒక డ్రీమ్ అందరికి. వాళ్ళందరూ ఇక్కడ లో కాస్ట్ ఈఎంఐతో N4U లో కొనుక్కోవచ్చు. ఇక్కడ జస్ట్ ఓన్లీ ఆధార్ పాన్ కార్డ్ తో అందరికి అవైలబుల్ లో ఉంది. ఐ లైక్ దట్ అన్నమాట. మీరు యూజ్ చేసిన ఫస్ట్ ఐఫోన్ సిరీస్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి నేను ఒక చిన్నది ఇంతే ఉంది, రౌండ్ బటన్ ఉంది, అది నాకు ఏది అర్థం కావట్లే, పేరు రావట్లే. ఇంతే వైట్ కలర్ లో ఉండేది చిన్నది, ఫస్ట్ ఒక రౌండ్ బటన్ మధ్యలో. దట్ వన్ ఇస్ మై ఫస్ట్. సిక్స్ మీ ఫేవరెట్ యాక్సెసరీస్ ఏంటి ఐఫోన్ లో? ఫేవరెట్ ఎయిర్పోర్ట్స్ అండి. నాయిస్ క్యాన్సిలేషన్, నాకు ఆ సెటప్ చాలా ఇష్టం. నా ఫ్లైట్ లో నేను ఎప్పుడు పెట్టుకునేది యాపిల్. జిమ్ లో రీల్స్ చేస్తా మనం యూజ్ చేయొచ్చు. హ్యాపీగా. అండ్ మీ గౌతమ్ కొప్పశెట్టి గారితో ఎక్కువ రీల్స్ చేస్తున్నారు కదా, ఆయనతో కలిసి ఏదైనా రియాలిటీ షోలో కనిపించే అవకాశం ఉందా? జోడీ నెంబర్ 1 అలాగా రియాలిటీ షోస్ వస్తాయి. అంటే నేను షోస్ అడుగుతున్నారు కానీ నేను చెయ్యట్లేదు, బికాజ్ నేను మూవీస్ చేస్తున్నా. నాకు మూవీస్ లోనే ఉండాలని ఉంది. సో నేను షోస్ చాలా తక్కువ, అసలు నేను ఒక 2 years నుంచి షోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు కూడా వెళ్తానని నాకు ఒపీనియన్ లేదు. మేబీ చూద్దాం, ఇంట్రెస్ట్ బట్టి. ఫ్రైడే మూవీలో లేఖ అనే పాత్ర పోషిస్తున్నారు కదా, హౌ ఆర్ ఫీలింగ్? మీకు ఎలా తెలుసు? ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ ఇన్స్టాగ్రామ్ మేడం. ఓ సూపర్ సూపర్. సో అది ఆ క్యారెక్టర్ కి చాలా షేడ్స్ ఉన్నాయి అనమాట. అండ్ దట్ ఈస్ వెరీ గుడ్ క్యారెక్టర్. ఇప్పటి వరకు నేను ఏ మూవీలో చేయనంత పర్ఫార్మెన్స్ దాంట్లోనే ఉంది. మిగతా మూవీస్ లో ఇంకా ఉన్నాయి కానీ, బట్ ఆ మూవీలో పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంది. ఐ థింక్ అది ఒక లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ ఉన్న మూవీ అనుకుంటా. ఫీమేల్ సెంట్రిక్ మూవీ అది. ప్రజెంట్ సిచ్యువేషన్ టాలీవుడ్ లో మనకు తెలుసు కదా, జానీ మాస్టర్ ఇష్యూ నడుస్తుంది. దానిపై మీ స్పందన ఏంటి? కాయిన్ కి 2 sides ఉంటాయండి. ఇటు సైడ్ ఉండొచ్చు, అటు సైడ్ ఉండొచ్చు. ఎవరిది తప్పు అనేది మనం డిసైడ్ చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నాము. ఎందుకంటే జానీ మాస్టర్ కూడా హెరాస్ చేయడం అనేది తప్పు. కానీ అమ్మాయి 4 years కామ్ గా ఉంది, కొన్ని ఇయర్స్ కామ్ గా ఉంది అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కూడా ఉండొచ్చు. అంటే లైక్ మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండి తర్వాత ఏదైనా ప్రాబ్లం చేసి ఉండొచ్చు, లేదా ఫస్ట్ నుంచి అంత హెరాస్ చేస్తున్నప్పుడు ముందే కొంచెం రియాక్ట్ అయితే ఇంకా బాగుండేదని నా ఒపీనియన్. ముందు రియాక్ట్ అయితే పోలీసులు ఇంకా ఎక్కువ యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు కూడా తప్పు చేసినోడే. సో ఖచ్చితంగా శిక్ష పడాలి. అది పోలీసులు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి మీ ప్రూఫ్ తీసుకొచ్చి తనకి కఠినమైన శిక్షలు పడాలి. తప్పుంటే కఠినమైన శిక్షలు పడాలని నేను కోరుకుంటున్నాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ అని చెప్పారు కదా, ఫ్రెండ్ అని చెప్తున్నారా లేకపోతే బయట ఫ్రెండ్స్ అని చెప్తున్నారా, లేదంటే గేమ్ బట్టి చెప్తున్నారు? ఫ్రెండ్స్ అనే చెప్తానండి. నాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేదండి. అండ్ నేను గేమ్ చూడట్లేదు కాబట్టి నేను ఎవరికి సపోర్ట్ చేస్తాను, ఇంకా ఫ్రెండ్కే సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అయితే బిగ్ బాస్ 8 మేడం విష్ణుప్రియ గారు విన్నర్ అవుతారని మీరు గెస్ చేస్తారు? అండ్ టాప్ 5 లో ఉంటుందని నేను 100% అనుకుంటున్నా. బట్ విన్నర్ ఆ లాస్ట్ టైంలో గేమ్ ని బట్టి డిసైడ్ అవుతుందండి. నమస్తే సూర్య గారు, ఎలా ఉన్నారు? నమస్తే, చాలా బాగున్నా బ్రో. ఎలా ఫీల్ అవుతున్నారు ఐఫోన్ 16 లాంచ్ చేశారు? చాలా బాగా ఫీల్ అవుతున్నా బ్రో. ఎందుకంటే అండ్ ఇప్పుడు 15లో కొంచెం టెక్నికల్ ఇష్యూ, 16 Pro Max ఎక్సలెంట్గా ఉంది. దాని ఫ్యూచర్ కూడా నేను చెక్ చేశాను, చాలా బాగా నచ్చింది. కలర్స్ అయితే అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బ్రో. మీరు యూజ్ చేసిన ఫస్ట్ ఐఫోన్ సిరీస్ ఏంటి? 14 Pro Max యూజ్ చేసా, 15 యూజ్ చేసా, అండ్ ఇప్పుడు చేసిన 16తో కంపల్సరీ. ఏ సిరీస్ వస్తే ఆ సిరీస్ వదలరు అనమాట. 100% ఐఫోన్ ఇస్ ద బ్రాండ్. అండ్ సూర్యాబాయ్, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ ఎలా అయితే బ్రాండ్, అండ్ ఐఫోన్ కూడా అలా బ్రాండ్. మీరు ఇంత గోల్డ్ మెడల్ క్యారీ చేసుకుని తిరుగుతారు కదా, మీకు ఎప్పుడు భయం అనిపించదు? ఎందుకు భయం బ్రో? నేను ఎప్పటి నుంచో క్యారీ చేసుకుని తిరుగుతా. ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఇదే. అందరికీ ఇదే క్వశ్చన్, కానీ ప్రతి ఒక్కరికి తెలుసు ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ని టార్గెట్ చేయాలంటే ఒక్కడ కూడా మిగలడని వాళ్ళకు కూడా తెలుసు. ఎక్కడైతే నేను నిల్చుంటానో అక్కడ ప్రపంచం. ఇప్పుడు నేను ఉన్నానా, బయట నా మనుషులు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. అలా మనకు అవసరం లేదు, ఎంతమంది వచ్చినా కూడా మనం ఎదుర్కోగలం. అందుకే నేను సింగిల్గానే వెళ్తా. బైక్ మీద వెళ్తుంటా, సింగిల్ కార్లో వెళ్ళిపోతుంటా, జీప్లో వెళ్ళిపోతుంటా.
ఎందుకు భయం? ఎప్పుడైనా వెళ్ళిపోయే ప్రాణం ఉండాలి. ఓకేనా? ఓకే. అంతే. మీరు మూవీస్ వాచ్ చేస్తారా? వాచ్ చేయండి బ్రదర్, ఐఎమ్ ఫిలిం యాక్టర్ నేను. ఓకే ఓకే. ఏ మూవీస్ జనతా గ్యారేజ్ చేశాను, హైపర్ చేశాను, త్రిబుల్ ఆర్ చేశాను, అండ్ ఎన్టీఆర్ డూప్ చేశాను, అల్లు అర్జున్ డూప్ చేశాను, పుష్పాలో చేశాను. సీరియల్స్ అయితే ప్రెసెంట్ జస్ట్ నౌ చిన్ని సీరియల్ చేస్తున్నాను. మీ ఫేవరెట్ విలన్ ఎవరు సార్? నా ఫేవరెట్ విలన్ నేనే బ్రో. ఓకే సూపర్. బిగ్ బాస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఎక్స్పెక్ట్ చేయొచ్చింది బ్రో. వచ్చిన ఆపర్చునిటీని వదిలేసా నేను. వేరే కారణాల వల్ల నాకు ఆపర్చునిటీ వచ్చింది, నేను వదిలేసా. ఇన్ కేస్ బిగ్ బాస్ లోకి వెళ్తే ఇలాగే గోల్డ్ ఇలాగే వెళ్తారా? ఇలానే వెళ్తా. ఇప్పుడు అసలు నాకు తెలిసి అయితే ఇప్పుడున్న బిగ్ బాస్ అయితే చెత్త బ్రో, చెత్త అంతా. అసలు మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఆ కన్నింగ్ అది అసలు నాకు నచ్చలే. నాకు మంచిగా నేను వెళ్ళందే మంచిగా అనిపించింది అని నాకు అనిపించింది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకు ఎవరు లేదు బ్రో. అప్పట్లో బిగ్ బాస్ ఫస్ట్ ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? స్టార్టింగ్ 1 or 2లో కుశాల్ గారు అండ్ శివబాలాజీ గారు వాళ్ళు ఇష్టం, అప్పటిదాకా బాగుండే. ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళలే. వచ్చిన ఆపర్చునిటీస్ వదిలేసాను నేను.